విశాఖ సాగర్ తీరంలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2026కు సర్వం సిద్ధమైంది. నేడు జరిగే ఈ ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు 72 దేశాలకు చెందిన 74కు పైగా యుద్ధ నౌకలు, 50కి పైగా నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తీరంలో విన్యాసాలు చేశాయి. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ మిలాన్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. మహిళా నావికాదళ అధికారులు దీనికి సారథ్యం వహించనున్నారు. ఇప్పటికే ఫ్లీట్ రివ్యూ 2026 సన్నాహక నిర్వహణ పూర్తి చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ఐఎఫ్ఆర్ను వీక్షించనున్నారు. నేడు ఉదయం నావెల్ జెట్టి వద్ద సీఎం చంద్రబాబు ముర్ముకు స్వాగతం పలుకుతారు. విశాఖ సాగర్ తీరం ప్రపంచ యుద్ధ నౌకాదళ ఉత్సవానికి భారత నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 నేవీ చీఫ్ల కాన్క్లేవ్ విశాఖ నగరం వేదికైన తరుణంలో ఏర్పాట్లపై గత 3 నెలలుగా జిల్లా యంత్రాంగం పెద్ద కసరత్తే చేస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఐఎఫ్ఆర్కు ఏఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆహ్వానించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఢిల్లీ, విశాఖ, రాజ్పుత్, శివాలిక్, ఆర్నాల, బ్రహ్మపుత్ర, తల్వార్ తరగతికి చెందిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములతో పాటు వివిధ దేశాలకు చెందిన దాదాపు 23 యుద్ధ నౌకలు పాల్గొనున్నాయి. దానికి తగ్గట్టే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్లీట్ రివ్యూ మిలాన్ల కోసం జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాటు సిద్ధం చేసింది. 7,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. 64 డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తారు పోలీసులు. మరోవైపు జీవీఎంసీ ఆధ్వర్యంలో 119 అభివృద్ధి సుందరీకరణ పనులను 19 కోట్లతో చేపట్టి పూర్తి చేశారు. ఆర్కే బీచ్లో ప్రధాన ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖులు, వీఐపీలు కూర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. వీక్షకులు విన్యాసాలు చూసేందుకు గ్యాలరీలు సిద్ధం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జనతన్. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్, ఎలా కనిపిస్తున్నాయి మీకు ఏర్పాట్లు? ఎంతసేపట్లో ప్రారంభం కాబోతుంది? రైట్ సతీష్, చూసుకుంటే నేడు విశాఖ వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంతో పాటు మిలాన్ 2026 వేడుకలకు కూడా విశాఖ సాగర తీరం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 7,000 మంది పోలీసులతో పూర్తిగా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చూసుకుంటే నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఈ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా విశాఖకి అయితే నిన్న చేరుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరిగేటటువంటి మిలాన్ వేడుకల్లో దాదాపు 72 దేశాలకు పైగా కూడా నావికా దళానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా పాల్గొనున్నాయి. ఉదయం 9:55 నావికా దళానికి సంబంధించినటువంటి ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి, సావిత్రితో పాటు ఐఎన్ఎస్ ఇతర నౌకలు కూడా పాల్గొనున్నాయి. ఈ నౌకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే పూర్తిగా కూడా విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో విహరించనున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నావికా దళాలు చేసేటటువంటి విన్యాసాలను కూడా ఆమె తిలకించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం జరిగేటటువంటి మిలాన్ వేడుకలు ఏవైతే ఉన్నాయో మిలాన్ వేడుకలకు సంబంధించి కూడా విశాఖ సాగర తీరం అంతా కూడా పూర్తిగా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. దాదాపు 19 కోట్లతో 108కి పైగా వర్కులు అయితే జీఎంసీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నగరానికి ప్రముఖ తాకిడి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి కనిపించింది. డ్రోన్ల సాయంతో కూడా ఎక్కడికక్కడ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే సీసీటీవీ మానిటరింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి మిలాన్ వేడుకలతో పాటు రేపు జరిగేటటువంటి పరేడ్ వేడుకలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే ఇండియన్ నేవీ అయితే పూర్తిగా సిద్ధమైందని చెప్పుకుంటే ఈ నేపథ్యంలోనే నావికా దళానికి సంబంధించినటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా పూర్తిగా సంసిద్ధమైంది. అలాగే ఈ రోజు జరిగేటటువంటి మిలాన్ వేడుకల్లో నావికా దళానికి సంబంధించినటువంటి అడ్మిరల్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా చూసుకుంటే త్రివిధ దళాలు చేసేటటువంటి విన్యాసాలు ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా గగనతలంలో కావచ్చు, లేదా సముద్ర జలాల్లో కావచ్చు, లేదా తీర ప్రాంతంలో చేసేటటువంటి భూభాగంలో చేసేటటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయి. దీన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా వచ్చేది కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే విశాఖ సాగర తీరంలో ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు నిఘాను కూడా పటిష్టమైనటువంటి భద్రతా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది సతీష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.